మరో బ్రేకింగ్ చూస్తున్న మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం క్రమక్రమంగా కోలుకుంటోంది. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆయన్ను ఇవాళ డిశ్చార్జ్ చేస్తానని వైద్యులు వెల్లడించారు. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో కేసీఆర్ కు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. నిపుణులైన వైద్యులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇక డిశ్చార్జ్ అనంతరం బంజారాహిల్స్ నందినగర్లోని ఆయన నివాసానికి కేసీఆర్ ను తీసుకెళ్తారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో నందినగర్ నివాసానికి తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. మెడికల్ ఫాలోఅప్, ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా నందినగర్లోని ఇంట్లోనే ఆయన ఉండనున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఈ నెల 7న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు ఆయన జారిపడడంతో ఎడమకాలి తుంటి ఎముక విరిగింది. దీంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కు తరలించారు. ఆయన్ను 8న సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసింది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం క్రమక్రమంగా కోలుకుంటోంది. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న ఆయన ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు బలమైన గాయం కావడంతో కేసీఆర్ కు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేశారు. నిపుణులైన వైద్యులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇక డిశ్చార్జ్ అనంతరం బంజారాహిల్స్ నందినగర్లోని ఆయన నివాసానికి కేసీఆర్ ను తీసుకెళ్లనున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపిన నేపథ్యంలో నందినగర్ నివాసానికి తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. మెడికల్ ఫాలోఅప్, ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా నందినగర్లోని ఇంట్లోనే ఆయన ఉండనున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో ఈ నెల 7న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జారిపడ్డంతో కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక విరిగింది. దీంతో అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కు తరలించారు. 8న సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసింది.